భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించబోతున్నారనే ప్రచారంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాదిన్నర కాలంగా ఫామ్ లేమితో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడనే కారణంతో సూర్య కెప్టెన్సీపై వేటు వేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందనే వార్తలు తనను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో టీమిండియాను విజయవంతంగా నడిపించిన రోహిత్ శర్మనే కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, అలాంటిది ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఎంత అని కైఫ్ వ్యాఖ్యానించారు. రోహిత్ విషయంలో తీసుకున్న నిర్ణయంతో పోలిస్తే ఇది పెద్దదేమీ కాదని, ఫామ్ ఆధారంగా ఎంతటి వ్యూహాత్మక నిర్ణయాలైనా తీసుకుంటామనే సందేశాన్ని బీసీసీఐ ఈ చర్య ద్వారా ఇవ్వాలనుకుంటోందని విశ్లేషించారు. ప్రస్తుతం టీ20 సారథి మార్పుపై అధికారిక ప్రకటన రానప్పటికీ క్రికెట్ వర్గాల్లో జరుగుతున్న ఈ అంతర్గత చర్చలు భారత క్రీడారంగంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే కేవలం బ్యాటింగ్ ఫామ్ను మాత్రమే కారణంగా చూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ను నాయకత్వం నుంచి తొలగించాలనే ఆలోచన ఏమాత్రం సరికాదని కైఫ్ గట్టిగా అభిప్రాయపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ సారథిగా అద్భుతమైన వ్యూహాలతో టీమిండియాకు ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్ను అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఒక ఆటగాడిగా ప్రస్తుతం అతను పరుగులు చేయకపోవచ్చు, కానీ ఒక సమర్థుడైన నాయకుడిగా జట్టును విజయాల బాటలో నడిపిస్తున్నాడని ప్రశంసించారు. జట్టు మొత్తం మెరుగైన ప్రదర్శన చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు కేవలం కెప్టెన్ వ్యక్తిగత ఫామ్ను మాత్రమే కొలమానంగా తీసుకుని ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని సెలెక్టర్లకు హితవు పలికారు. సారథిగా సూర్య తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు కాబట్టి అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కైఫ్ స్పష్టం చేశారు. మరోవైపు క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్కు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ కొత్త సమీకరణాల నేపథ్యంలో రాబోయే సిరీస్ల్లో అసలు సూర్యకుమార్కు తుది జట్టులోనైనా చోటు దక్కుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బీసీసీఐ పెద్దలు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యను తప్పించాలని గట్టిగా నిర్ణయించుకున్నప్పటికీ కనీసం ఒక సీనియర్ ఆటగాడిగానైనా అతనికి జట్టులో చోటు కల్పించాలని కైఫ్ డిమాండ్ చేశారు. ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్లను రాత్రికి రాత్రే జట్టుకు దూరం చేయడం వల్ల జట్టు సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.